చేరువచ్చిన దేవుని కుటుంబానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామములు మీ అందరికీ వందనం తెలియపరుస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించడం నేను ప్రార్థన అంటే వచ్చే మంత్లో ఇదే వారమున మనకు మళ్ళా ఫాస్టింగ్ దేవుడు గారు నాకు తెలుసు. ఆ రోజు మాత్రం మళ్ళీ ఒక్కడే ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ మరి మంచి మనసుతో సహకరించి ప్రార్థనలో పాల్పొందాలని ఒకటి మనం చేస్తున్నాము. ఈ నెల 29 నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు మరి ఫాస్టింగ్ పీరియడ్లో ఉండడం జరుగుతూ ఉంది. మనకు ఆగస్టు 7వ తారీఖు బహిరంగ కూడిక ఉంది. కాబట్టి దాని కొరకు ఈ కుటుంబాలలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాము. మరి వచ్చే ఆదివారము పైచి ఆదివారం లాస్ట్ ఆదివారము ఆ రోజు మరి మనోహర్ గారికి ఏమి చేయాలి, ఎలా ఉండాలి, సంఘం ఏం చేయాలి అనేది లాస్ట్ వారం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనసుతో 29 నుంచి ప్రారంభమవుతున్న ప్రార్థన మరి తప్పనిసరిగా అందులో కూడా 40 రోజులు మరి దేవుని పిల్లలు కూడుకోవాలని కూడా నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు కూడా దయచేసి మరి ఈ ప్రాంతంలో కూడా ఈ మందిరంలో మరి మీరు తప్పనిసరిగా 40 రోజులు కనీసం రోజుకు ఒక గంట కూడుకొని ప్రార్థన చేస్తారని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మీరు దయచేసి మర్చిపోకుండా మరి ప్రకటనలు ఎన్నో విషయాలు మా కళ్ళకు తీసుకొచ్చాం. చాలా ఇది కడపత్రాలు ఇచ్చాము. అందులో దగ్గర సుమారు 20 అంశాలు పైగానే మరి చెప్పడం జరిగింది. దాని కొరకు ఇదంతా తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాను. ఇక ఆ 40 రోజులు కూడా మనకు మరి మనోహర్ గారి దగ్గరుండి కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవడానికి సిద్ధపడుతున్నాను. మీరు కూడా తప్పనిసరిగా మంచి మనసుతో మరి జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా సహకరించాలని, సిద్ధపడాలని, ప్రార్థన పూర్వకం ఉండాలని ఒక సేవకుడిగా మీ అందరితో మరి వ్యక్తిగత ప్రార్థన చేయించున్నాను. ఆయనకి మహిమ కలుగును గాక. ఇకపోతే ఒక 2 విషయాలు ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఈ 40 రోజుల ప్రకటన అనేది నేను చెప్తుందో ఆల్రెడీ కొంతమంది సహోదరులు కూడా దాని కొరకు స్పందించడం జరిగింది. ఇకపోతే ఒక సిస్టర్ వచ్చేసి అంటే మక్కపేట అంటే మన ఓసి అన్న ఒక మాట చెప్పింది. ఈ 40 రోజులు నేను కూడా ప్రేయర్లో ఉంటానయ్యా, ఒకవేళ మీ ప్రార్థనలో నా కుటుంబం కోసం దేవుడు ఆలోచించి ఒక కార్యం చేస్తాడని నమ్ముతున్నాను. ఆ కార్యం చేస్తే తప్పకుండా నేను ఆగస్టు 7వ తారీఖు మందిరం నిలబడి బహిరంగంగా నేను సాక్షించడం సిద్ధంగా ఉంటున్నాను. అది మాత్రమే కాదు, నాకు తోచినది దేవుడు నాకు ఇచ్చింది నేను మందిర నిర్మాణానికి నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను కూడా స్తోత్రం గడిచబడదామా గట్టిగా. నేను అన్నాను, నీ నోట ఏ నిబంధన అయితే ఉందో ఆ నిబంధన నెరవేర్చగల దేవుడు నా దేవుడు. కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మంచి మనసుతో మంచి విశ్వాసంతో నువ్వు చేతపడాలని నేను కోరుకుంటున్నాను అనేసి మనం చెప్పడం జరిగింది. మరొక విషయం, మొన్న అంటే నిన్న కాకుండా మొన్న మా బాబాయ్ గారు జరిగారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇక బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చూపించే స్వామస్త మా దగ్గర లేదు. కన్నాక గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వేసిన 2 గంటలకు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ బతకడం చాలా కష్టం అని చెప్పారు. నేను కూడా కన్నా ఒకటే చెప్పాను, దేవుడు కూడా మాకు ప్రేరకుడు కనిపిస్తున్నాడు, నువ్వేది ఏమి ఆడవలసిన అవసరం లేదు అతని కోసం. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూస్తున్నాం ఒక విషయం ఏంటంటే నిన్ను కట్టుకున్న కానించి నేను ఏనాడు కూడా సొప్పపెట్టినవాడు
కాదు. నీ కొరకు తన కష్టాన్ని దారుణంగా ఇచ్చిన వాడు కాదు. కాబట్టి అలాంటి వాడి కోసం నువ్వు కన్నీళ్ళు కారణం కూడా వేస్ట్ అని చెప్పాను. నీ దగ్గర నమ్మకపోయినా ఆ ఒక్క మాట అనేది సత్యకరులు కళ్ళ కలవీయగలమాట. కనీసం శబరితోబోతులు కూడా కలవీలు రాలేదు. అంటే అంతగా వేధించాడు, అంతగా శోధించిన వాడు. అలాంటి వాడి కోసం నువ్వెందుకు వేడుతున్నావు అవసరం లేదు. ఒక చీడ పురుగు పోయిందనుకోని జీవితంలో నుంచి అని చెప్పడం జరిగింది. రేపటి బుధవారము అతనికి పెద్ద కర్మ. ఎందుకంటే దేవుడి కాలాన్ని ఇచ్చాడు. కలిసి దేవుడి కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలాన్ని సరిగ్గా వాడుకోకపోతే, దాన్ని దుర్యోగం చేస్తే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం. ఎందుకంటే అతను మందు లేకపోతే ఉండడం కాదండి. లేచిన ముందు, కూర్చున్న ముందు, కొడుకున్న ముందు, మందు 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 వాడి తాగిందో వాడు మందు అని అడగదు. కానీ మొత్తానికి అయితే మందేవుని సమాధి చేసింది. నిజమండి, మందేవుని సమాధి చేసింది. ఒక్కొక్క బాధ ఒక్కొక్క కోపం. కారణం ఏంటంటే ముగ్గురు పిల్లలు మొదలుకున్న ఆ మందులోని పుట్టిన ముగ్గురు పిల్లలు మొదలుకున్నాను. ఒక కొడుకులు బాగుపడుకోండి. వాడు బతికితే నాకన్నా పెద్దోడు బతికితే చక్కదాని కొడుకులు బాగుపడుకోండి. ఇద్దరు ఆడపిల్లలు బాగుపడుకోండి. పుట్టిన ఆడపిల్లలు. నిజంగా అండి, కొంతమంది కుటుంబాలలో ఎందుకు బతుకుతారో ఎదుర్కొంటారో కూడా అర్థమైన జీవితాలు. ఇలాంటి వాళ్ళ కోసం మన టైం ఇచ్చేసి వాడేదో పుణ్యకార్యం చేసినాను, వాడేదో మంచి పని చేసిన వాడి కోసం మనము బాగులు పడాల్సిన అవసరము లేదు. కాబట్టి అలాంటి వాడు భూమి మీద బొమ్మ ఒకటే, ఒకటే. నాకు అదే అనిపిస్తుంది. కనుక ఆలోచిద్దాం పిల్లలు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి ఒక కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ కాలం మనకు అర్థం కాకపోతే మరొక కాలం మనం చూడాలి. ఖచ్చితంగా దేవుడిచ్చిన కాలం మనం చూడకపోతే, అది నీకు అనుకోకపోతే, నీ జీవితంలో మరొక కాలము నువ్వు చూడాలి. ఖచ్చితంగా అది ఎంత భయంకరంగా వస్తుందో ఎవరు కూడా తెలియదు. కాబట్టి రోజు మనం మంచి మాట్లాడమా ఎవరి గురించి? నిత్య గురించి. దేవుడు సంవత్సరం టైం ఇచ్చాడు. ఎంతమంట సంవత్సరం టైం ఇచ్చాడు. మారతాడేమో అని, మార్చుకుంటాడేమో అని టైం ఇచ్చాడు. ఆనాటి కాలంలో సంవత్సరాలు చాలా ఎక్కువే కాదు. ఆనాటి కాలంలో, ఇప్పుడు కాలంలో ఎన్నో సంవత్సరాల జీవితాలు వస్తూనే ఉన్నాయి, కానీ జీవితాలు మార్పు ఏమీ లేదు. ఇక దేవుడిని ఎదిగిన వాళ్ళు పడిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి. దేవుడి ఎరగిన వాళ్ళు పడిపోయే జీవితాలు ఎన్నో. ఏది ఏమైనా మనిషి జీవితంలో ఒక అహము అనేది పతనానికి దారితీసిన సంగతి ఎవరికి అర్థం కాదు. అందుకే అహము అనేది జీవితానికి, అది నీ నాశనం కోరుకుంటుంది, అది నీ పతనం కోరుకుంటుంది, అది నీ సాగుతున్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇంకా బైబిల్లో అహం అనేది భయంకరమైనది. ముందుగా చెప్పాడు, ప్రభావం నీలో అహం అనేది ఉంటే అది నీ జీవితాన్ని సర్వనాశనము చేస్తుందన్న సంగతి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మాట ఎందుకు నేను ఆశ్రమిస్తున్నానంటే, ఈనాడు శారీరకంగా ఇబ్బంది జీవితంలో ఎలాగైతే దేవుడు చూపించాడు, ఇది నా బలం, నాన్న పదం ఎక్కువగా వాడాడు. ఈరోజు కూడా క్రైస్తవులలో కూడా ఎక్కువగా నాన్న పదం వినపడతా ఉంటారు. నాన్న పదం ఎక్కువగా వినపడతా ఉంటారు. ఈ పదం వెనక జరగబోతున్న ఒక భయంకరమైన విపత్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇంకేందుకు మన జీవితాల్లో కావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా అనే పదం మంచిది కాదు అన్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నువ్వు ఎంత పడినా సరే, నీకు ఎంతైనా ఉండవచ్చు, కానీ నా అనే పదము అంటానికి మనం అర్హులము. నాని అది ఎవరికండి? ఆయన
అది మనకు సంబంధించింది కాదు, కానీ మనం దాన్ని మన జీవితాల్లో ఆపాదించుకొని దాన్ని ఎక్కువగా మనము దాన్ని ఎక్కువ పడుతున్నాం. నేను లేకపోతే కార్యక్రమం, నేను లేకపోతే నీ ఇంట్లో కార్యక్రమం జరిగిద్దారా, నేను లేకపోతే నీ ఇంట్లో జరిగిద్దారా అని ఇలాంటి తిక్క ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు కుటుంబాల్లో. నేను అన్న పదం ఎవరికి ఎక్కువగా ఉచ్చరిస్తుంటారో వాళ్ళ జీవితానికి ఇది తొలిమెట్టుగా మారిద్దండి. కాబట్టి దీని వెనక జరగబోతున్న పరిణామాలు చాలా ఉంటాయి. దీని వెనక జరగబోతున్న పరిణామాలు చాలా ఉంటాయి. మనందరూ తెలిసిన విషయం, మా తోడు సంవత్సరాలు జర్నీ చేశాడు. ఒక సేవకుని ఎంత తెలుసు, సేవకుని పేరు చెప్పాడు. 2 సంవత్సరాలు జర్నీ చేశాడు. ఆయనలో కూడా వచ్చిన భావం ఇదే, నేను తీసుకెళ్తేనే జనం అక్కడ, నేను పోతేనే జనం అక్కడ అని ఏదో కొద్ది డబ్బా కొట్టుకున్నాను. దేవుడు చేసిన డబ్బాని కాస్త మోతేసి, స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చినంత మోతేసి, నీ బలం ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ చదువు ఎంత, నువ్వు తెచ్చుకునే జనం ఎంత, నువ్వు అనుకునే భక్తి ఎంత, నువ్వు సంపాదించిన డబ్బు ఎంత, నీ తెలివి ఎంత అని దేవుడు తిరిగి వ్యవస్థ ఇప్పటికి పెట్టాడు కోరుకోవట్లేక. శుక్రవారం నుంచి నాకు టెన్షన్ పడిపోతుంది. అయ్యో నేను ఎలా కూడా మెసేజ్ చెప్పేవాడిని, ఒక మెసేజ్ కూడా నాకు ఇంకో విషయం చెప్పని ఆశ్చర్యపోతాను. మీరు ఇక్కడ మాత్రం కోల్పోలేదు, కానీ ఖమ్మంలో కూడా వాక్యం లేదు అతనికి. స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా వాక్యం లేదు. ఇంకా 2 సెకండ్లు తీసుకొని చక్కబడి చేసుకుంటుంది ఇంట్లో కూర్చొని. ఎవరికైనా సరే బోధించే సేవకుడైనా వినే విశ్వాసం సరే, నాన్న పదం పడితే దేవుడు నచ్చని పదం అంటే నచ్చని పదం అది. అందుకే దేవుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎక్కడ వండబెట్టాలి, ఎవరిని ఎక్కడ ఎక్కించాలి, ఎవరు ఎలా చేయాలో అని తెలుసండి. అందుకే అన్నీ తెలిసిన సర్వాంతర్య, అన్నీ ఎరిగిన వాడు. కాబట్టి ఆయన ముందు మనం ఏ పట్టి పడడం, మన జ్ఞానం ఏం పట్టిందండి, మన విశ్వాసం ఏం పట్టింది. కనుక మన జీవితాలలో దేవుడు తలంచిన దయ, దేవుడు తలంచిన క్షేమం, దేవుడు తలంచిన ఆరోగ్యం, దేవుడు తలంచిన కృప ఏదైతే ఉందో అది మన జీవితానికి ఎక్కువగా మనము ఆపాదించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా, అర్థమవుతుందా? అర్థం చేసుకున్న కల్లా. అందుకే బైబిల్లో ఏముందంటే, నీ విలువలు పెంచాలన్నా నీ నోరే, నీ విలువలు తప్పు చేయాలన్నా నీ నోరే, నేను 10 మందికి పరిచయం చేయాలన్నా నీ నోరే, నేను 10 మంది ముందు పలసం చేయాలన్నా నీ నోరే, నేను 10 మంది ముందు అవమానం చేయాలన్నా నీ నోరే, నేను 10 మంది ముందు గంటగా హెచ్చించాలన్నా నీ నోరే. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ దయాత్వంలో మనం ఏది కూడా కోల్పోకూడదండి. ఏ దినము ఏం సంభవించిందో ఎవరికి తెలియదు. పిల్లలు రేపు లాస్తామో లేకుండా మనకు తెలియదు. గ్యారంటీ లేని జీవితాలు మనన్నీ కూడా తెలుసా, గ్యారంటీ లేని జీవితాలు. ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే ఎటు నుంచి ఏ మరణం కొంచెం వద్ద కూడా ఎవరికి తెలియట్లేదు. అది బ్రెయిన్ మీద పడవచ్చు, అది నరాల మీద పడవచ్చు, అది నీ ఆలోచన పడవచ్చు, దేని పడుతూ తెలియదు అది. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు ఆయుష్ కాలాలు ఇస్తున్నప్పుడు నీవు నన్ను కలిగి ఉండాలన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? అందుకే రాజు ఆ బిడ్డకి పతనం అవడానికి అతను చేసిన పాపము అంటే ఏ పాపం అంట? బైబిల్లో కొంతమంది భక్తులు చెప్పారు పాపం గురించి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా చెప్పాడు పాపం గురించి. పాపం అనగానే ఒక రకం పాపం కాదు. మనం తెలిసింది పాపం అంటే ఏంటంటే
లోకానుసారంగా బ్రతికి అందులో మనం రకరకాలుగా ఆటలు వేసుకునే పాపం ఉంటారు. కానీ నలుగురు భక్తులు లేదా 5 భక్తులు 5 రకాల పాపం గురించి ఎన్ని రకాలంట? 5 రకాలు చెప్పారు. 5 భక్తులు. ప్రతిదీ కూడా పాపము అనడానికి దాని వెనక ఒక డెఫినేషన్ ఉన్నది, ఒక అర్థాన్ని బట్టి భక్తులు వర్ణించారు. అదేవిధముగా దేవుడు కూడా ఎందుకు ఆ పదాలన్నీ భక్తులను రాయించాడు? ఏ పాపము ఎవరు సంబంధించింది, ఏ పాపము ఏ విశ్వాసకు సంబంధించింది, ఏ పాపము ఏ భక్తుడికి సంబంధించింది, ఏ పాపము ఏ సంఘానికి సంబంధించింది, ఏ పాపము ఏ విశ్వాసకు సంబంధించిన ఆలోచన చేయడానికి మాత్రమే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వకంగా రాయించాడు. స్తోత్రం కలుగును గాక. పాపం అందరికి సంబంధించింది కాదు. దేవుని ఎరగిన వాడు చేసే పాపం వేరుగా ఉంది, దేవుని ఎరిగిన వాడు చేసే పాపం వేరుగా ఉంది. ఎదవుతారు అది చెప్పే. దేవుని ఎరగిన వాడు చేసే పాపం వేరు. ఏ భేదం లేదు, దేవుడు అందించే కృపను పొందలేకపోతున్నారు కాబట్టి అందరూ పాపం చేశారు. ఇది లోకానికి సంబంధించిన పాపం. ఇది విశేషమే కాదు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడిలోకి వచ్చిన వారు చేసే పాపం గురించి మాత్రం దేవుడు ఖచ్చితంగా బోధించాడు. దేవుడిలోకి వచ్చిన చేసిన పాపం, దేవుడిలోకి వచ్చిన వారు చేసిన పాపం, దేవుడిలోకి వచ్చిన వారు చేసే పాపం దేవుడు చాలా వివరంగా వివరించిన పాపం గురించి. అందులో కొద్ది విషయాలు నేను మీకు ఇష్టపడతాను. చదువుతాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాపము అనే దానికి అర్థం, పాపము అనే దానికి డెఫినేషన్, పాపము అన్న పదానికి దాని వెనుకున్న పరిణామం ఏంటో ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలోకి మొట్టమొదటిగా మనం బైబిల్ అడుగుతాం. అయితే దేవుడు ఏం చెప్తాడు, ఆ భక్తులు ఎలా రాశాడు మాట్లాడుతున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం అందరూ తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం అందరూ తీయండి. దొరికిందా? 4వ అధ్యాయం 7వ వచనం. ఇది మొట్టమొదటగా భూమి మీద ప్రతి మనిషి జాతి మనుషుల ప్రతి మనిషి జీవితంలో ప్రవేశించబోతున్న దానికి సూచనగా దేవుడు ప్రవేశపెట్టిన ఒక బలమైన మాట ఇది. ఏముంది అక్కడ? 4వ అధ్యాయం 7వ వచనం. ఏదన్నా నీవు మంచి పని చేసి బాగా నీవు మంచి పని చేసిన ఎడలా ఏదన్నా నువ్వు తలెత్తుకుంటావు. నువ్వు చెప్పే కదా, నువ్వు ఎక్కడ తలెత్తుకోవాలి, ఎవరి ముందు తలెత్తుకోవాలి, ఎవరి ముందు నీకు ఘనత రావాలి, నీకు ఎక్కడ పేరు రావాలి, కలకి నీకు ఎక్కడ మంచి పేరు రావాలి అని దేవుడు తెలుసు. అని అంటున్నాడు, నువ్వు మంచి పని చేసే ఎడలా తలెత్తుకుంటావు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నువ్వు తలదించుకునే పని కూడా రాబోతున్న సంగతి మనకి అర్థమవుతుంది. 2 విషయాలు. నువ్వు మంచి పని చేసేవనుకోండి, నువ్వు 100 మంది కాదు 1000 మందిలో సరే తలెత్తుకుంటావు, తలుచుకొని ధైర్యంగా పడతావు. కారణం ఏంటంటే నువ్వు చేసిన మంచి పని బట్టి. స్తోత్రం కలుగును గాక. ఇది రాసేవారు ఎంత కర్తవ్యం అంటే నాకు తెలుసు. లక్షల మందికి నాయకుడు, యువ నాయకుడు, యువ సైనికుడు ఎవరైనా మోషే. ఎవరైనా మోషే. ఆదిగా రాసిన ఎవరు? మోషే. ఈ యువ నాయకుడు, యువ సైనికుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నువ్వు మంచి పని చేసిన ఎడలా. సాక్షాత్తు దేవుడు ఒక మానవుడితో మాట్లాడుతున్న మాట ఇది. మనం చూస్తాం, చూడాలి. సాక్షాత్తు ఒక మానవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు అంటే దీని వెనుక రాబోతున్న పరిణామం గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నీకు కనబడకపోవచ్చు మంచి పని ఏంటో, నీకు కనబడకపోవచ్చు మంచి పని ఏంటో, కానీ నీ వెనక రాబోతున్న దాని గురించి మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి పని చేసావనుకో నువ్వు ఖచ్చితంగా తలెత్తుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏదైతే
మంచి పని చేయకుండా ఉంటున్నావో ఆ మంచి పని చేయకుండా ఉండటం కారణం కాదు, కానీ దాని వెనక మరొకటి కారణం వస్తుంది. ఏం చెప్పనా, నువ్వు అవమాన పాలవటానికి కూడా దారి తీస్తుంది. హల్లెలూయా. ఎటు చేద్దామా? ఏడుదంట చెప్పండి ఏడుదంట చెప్పండి, మీరు చెప్పాలి గట్టిగా. దేని వెనక? ఆయనకి మహిమ కలుగును గాక. ఇక అంటున్నాడు, ఒకవేళ నువ్వు మంచి పని చేసావనుకోండి, అది కుటుంబంలో కావచ్చు, అది సంఘంలో కావచ్చు, అది సమాజంలో కావచ్చు, అది ఏ మంచి పని అయి ఉండాలి, అది దేవుడికి సంబంధించినది. ఏ మంచి పని ఉంటుంది? అది దేవుడికి సంబంధించిన పని అయి ఉండాలి. నీ తల ఎత్తుకోవాలి అని అంటే అది దేవునికి సంబంధించిందై ఉండాలి. దాన్ని పెట్టిన పేరే సత్క్రియ అన్నాడు. దాన్ని ఏంటంట? అంటే నిజం. అంటే ఏంటి? నిజం. ఇందులో పక్షపాతం ఏమీ లేదు, ఇందులో స్వార్థపూరితమైన ఆలోచన ఏమీ లేదు, ఇందులో మోసమైనది ఏమీ లేదు, ఇందులో వేషధర్మ లేదు, ఇందులో నటించే భక్తి కూడా లేదు. అందుకే ప్రవర్తన అన్నాడు. అందుకే సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకుంటావు. ఎవరి ముందు? రాజుల ముందు. స్తోత్రం కలుగును గాక. ఎవరి ముందు? ఏతువతుల ముందు. ఎవరి ముందు? నీ శత్రువుల ముందు. ఎవరి ముందు? నీ పగవారి ముందు. నువ్వు తలెత్తుకోవటానికి చేసేది పని చెప్పనా? నీ నోరే. స్తోత్రం కలుగును గాక. ఒకటి నోరు, రెండు చూపు, మూడు చేతులు. ఇది సత్క్రియ చేసిన ఎడల. ఒకవేళ ఈ సత్క్రియ అనేది నీ జీవితం రావడం అనుకోండి, నీ వాకిట మరొకటి రెడీగా ఉంది. ఏమన్నంట? నీ వాకిట ఏది నిలబడకూడదో, నీ వాకిట ఏది కనబడకూడదో, నీ జీవితంలో ఏది రాకూడదో అది రావటానికి దేవుడు ముందుగా చెబుతున్నాడు. ఏంటిది? నీ వాకిట పాపము పొంచి ఉన్నది. రెండోది, దానికి నీ ఎడల వాంఛ కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఒకటి పొంచి ఉన్నది, రెండు దానికి నీ మీద వాంఛ కలుగుతున్నట్టు. ఎందుకో? ఇష్టం. నువ్వంటి దగ్గర చాలా ఇష్టం, నువ్వంటి దగ్గర చాలా ఇష్టం, అమితమైన ఇష్టం దానికి నువ్వంటే. ఏం చెప్పినందుకే వాంఛ కలుగుతుంది. ఇది ప్రపంచ చరిత్రలో దేవుని కుటుంబ పతనం అవటానికి ప్రధానమైన సూత్రధారి ఏం చెప్పన? వాంఛ. దాన్ని పెట్టిన పేరే నీ శత్రువు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి కారణం అర్థం కాల ప్రపంచానికి. ఈ మొదటిది ఏదైతే దేవుడు చెప్పాడో అది దేవుని కుటుంబానికి, దేవుని తత్వము, దేవుని ఆలోచన, దేవుని విధానము, దేవుని కృప, దేవుని ప్రేమ ఆ కుటుంబానికి అర్థం కాలేదు. కాబట్టి అక్కడ పతనం ప్రారంభమైంది. దాని వెనుక పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. దానికి ఎలా కారణం చెప్పనా? నీ వాకిట పొంచి ఉన్నది, రెడీగా ఉన్నది. ఏంటది? నిన్ను అవమానపరిచేది, నీ జీవితాన్ని నాశనం చేసేది, నిన్ను పేరు లేకుండా నీకు సిగ్గు కలిగేలా చేసేది అని చెప్పనా? అవమానం. నీ కుటుంబాలు ఎదురవుతుంది ఈ రోజు. అదే నీ జీవితంలో అదే అక్షరాలు ఎదురవుతుంది. చూసినా? ఏది దేవుడు రాకూడదు అనుకున్నారో అదే ఖచ్చితంగా నీ కుటుంబంలోకి వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. ఆలోచిద్దాం. 5 భక్తులు 5 విధానాలు చెప్పారు పాపం గురించి. ఈ మొదటి పాపం
దేవునికి నీకు ఎడబాటు చేసేదే పాపం. ఇది మొదటి కారణమైన పాపము. పాపము అనగేమిటి? పాపం అంటే ఏంటి? దేవునికి నీకు ఎడబాటు చేయడమే పాపముకున్న గుణలక్షణాలు. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ఇది మొదటి కారణం. మన టైం లేదు కదా, ముందుకెళ్ళి త్వరగా ఒక పౌగలు క్లోజ్ చేస్తాం. రెండో మాట, మొదటి సామ్యుల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 2వ కారణం చెబుతున్నాడు ఆయన. బాగా వినండి, అందరూ బైబిల్ తీయండి, బైబిల్ చూడండి. బైబిల్లో ఉందా లేదా, ఆ పదం ఉందా లేదా చూడండి. ఈ గ్రంథకర్త ఎవరయ్యానంటే సమూయేలు. ఎవరంటైనా సమూయేలు. ఏనేమి చెప్తున్నాడు ప్రజలకు? నా మట్టుకైతే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నలుగు. స్తోత్రం కలుగును గాక. పాపములో రెండో కారణం. పాపములో రెండో కారణం. పాపంలో ఒకటే కాదు ఇది. పాపములో రెండో కారణం అని చెప్పనా? దేవుడికి విరోధం చేసే పాపం చెప్పనా? నీవు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయకపోవడమే పాపం. అదేందండి అని అనుకోవచ్చు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ నువ్వు ఎవరి కోసం ప్రార్థన చెప్పాను అనుకోండి, దేవుడిని ప్రేమించి నీ చేతుడు సంఘం కోసం కావచ్చు, ఆత్మల కోసం కావచ్చు, నశించిపోయే సమాజం కోసం కావచ్చు, నశించిపోయే కుటుంబాల కోసం కావచ్చు, ఒకవేళ నీ కళ్ళ ముందు నీ కనబడుతున్న కుటుంబాల కోసము నువ్వు ప్రయాస పడకపోతే నువ్వు చేసే రెండు పాపమే దేవుడికి విరోధం. దేవునికి విరోధ పాపం. అందులో నీ కన్నవాళ్ళు కావచ్చు, అందులో నీ బంధువులు కావచ్చు, అందులో నీ తోబుట్టు వాళ్ళు కావచ్చు, అందులో నీ పిల్లలు కావచ్చు, అందులో నీ భర్త కావచ్చు, అందులో ఈ వారు ఎవరికైనా కావాలి. నీకంటూ ఉన్న వారి గురించి నువ్వు ఆలోచించకపోవటం వల్ల చేసే భయంకర పాపం చెప్పనా? వారి నిమిత్తం అంగలార్పు ఎత్తకపోవటమే, వారి నిమిత్తం ప్రార్థన చేయకపోవటమే, వారి నిమిత్తం దేవుడి సన్నిధిలో రొమ్ము కొట్టుకుపోలేదు వాళ్ళకి, గుండెల బదులు లేదు వాళ్ళకి, లేదు కాబట్టి నువ్వు చేసే రెండు రకమైన చెప్పనా? దేవునికి విరోధంగా నువ్వు పాపము చేయించున్నావు. అదేంటి ప్రభువా అంటే, నువ్వు ఎవరి కోసం ఏడ్చావమ్మా? నువ్వు ఎవరి కోసం కన్నీళ్ళు కార్చావు? ఉన్నవాడిని వదిలిపెట్టి ఉన్నదాన్ని వదిలిపెట్టి చెబుతుందాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఎక్కడా ఉంటుంటే, నువ్వు ఏదో చేస్తుంటే నువ్వు చేసేది పాపం కాదంటావా? పాపం ఇది. సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలుతో, అయ్యా మీ మటుకు మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు కోరకపోయినా నా బాధ్యత ప్రకారం, దేవుడు నా మీద పెట్టిన భారం ప్రకారం, దేవుడు నమ్మి నా కొరకు నాకు అప్పగించిన బాధ్యతలో ఇదిగో నాకంటూ నా వంతు ప్రకారంగా నేను గుండెలో బాదుకొని ప్రార్థన చేయకపోతే నా దేవునికి నేను పాపము చేసినట్టు. ఇది దొంగతనం కాదు, ఇది వ్యభిచారం కాదు, ఇది అబద్ధం కాదు, ఇది మోసం కాదు, ఇది అసూయ కాదు, ఇది అక్రమం కాదు. మరి ఏంటయ్యా అంటే, దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టిన బాధ్యత రహితంగా చేసే పాపం ఇది. ఎంత గొప్ప మాట అండి ఇది. రెండవ మాట, ఒకవేళ నాకెందుకులండి వాళ్ళతో నాకు తినటానికి డబ్బు లేదా, ఉండటానికి ఇల్లు లేదా, లేదా నగలు లేదా, బంగారం లేదా, ఎండి లేదా, ఏమన్నా నాకేంటండి, నాకేంటంటే కుదర వాళ్ళకి అనుకున్నావని నువ్వు అనుకున్నావు అనుకోండి,
దానికి మించిన మరొక పాపము లేదు. పాపం రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి సత్క్రియ చేయకపోతే అది పాపం. రెండోది దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం కాడ నువ్వు గుండెల బాదుకొని ప్రార్థన చేయకపోవడమే పాపం. చూసినండి, వాళ్ళు నమ్మని నమ్మకపోతే తర్వాత సంగతి, వాళ్ళు నమ్మని నమ్మకపోని దేవుని తర్వాత సంగతి. నీ కంటలో ఊపిరి ఉన్నంత వరకు నీ కనుసూపు మేరకు నువ్వు ఎంతమంది కలుస్తున్నావో, నువ్వు ఎంతమంది మాట్లాడుతున్నావో, నువ్వు ఎంతమంది పలకరిస్తున్నావో, నువ్వు ఎంతమంది తిరుగుతున్నావో, వీళ్ళందరి కొరకు దేవుడు నిన్ను అడగబోతున్నది ఇదే. స్తోత్రం కలుగును గాక. ఒక భక్తుడు అన్నాడు, నేను ఉదయం లేచి కానీ పడుకున్నంత వరకు, ఇది రియల్, నేను ఉదయం లేచి కానీ పడుకున్నంత వరకు నాకు ఎవరన్నా కనపడి ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తాను అనుకోండి, నా పక్కన కూర్చొని అనుకోండి, బ్రదర్ మీ దేవుడు ఎక్కడ అడుగుతా, మీరు దేవుడు నమ్ముకున్నారా అడుగుతా, నమ్ముకోలేదా చెబుతా. ఇలాగా నా పక్కన రైతు బజార్ పోతున్నా, కూరగాయలు కొంటున్నా, అక్కడే అడిగితే వాళ్ళు అడుగుతా, మీరు దేవుడు నమ్ముకున్నారా అని మాట్లాడుతూ అడుగుతారు. ఇట్లాగా నా జీవితాన్ని నేను ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటా. కారణం ఏంటంటే రేపు పొద్దున దేవుడు నేను లెక్క చెప్పాలి. నిన్ను పడక మించి లేపి అన్నమాట, నిన్ను పడక మించి లేపి నీలో ఉనికి పుట్టించి, నీలో కదలకలం చేసి, నీలో జీవముని చేసి, ఏమంటే నువ్వు ఎంతమందితో మాట్లాడతాను చూడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇస్తున్నప్పుడు కనీసం దేవుడు ఊసు నీ నోట రాకపోతే, దేవుడు ఊసు నీ నోట రాకపోతే, నువ్వు ఎంతమంది మాట్లాడుతున్నావు, దేవుడు ఊసు నీ నోట రాకపోతే, నా మట్టుకు ఎవరైనా నా మట్టుకు మీ కొరకు నేను విజ్ఞాపన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, యెహోవాకు నేను విరోధంగా, మనుషులు కాదు దేవునికే సాక్షాత్తు నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే, విజ్ఞాపన చేయకపోతే, ప్రాధేయపడకపోతే, గోజరకపోతే, అంగళం పెట్టకపోతే నేను పాపం చేస్తానయ్యా. అవన్నీ వచ్చేయాలండి. ఇవన్నీ జరిగేది ఎప్పుడు, చూసేది ఎప్పుడు అనుకోవచ్చు. కాలం ముందుకి పోతనే ఉంది, ఆయుష్ తరిగిపోతూనే ఉంది. కాలం ముందుకు పోతుంది, ఆయుష్ తరిగిపోతుంది, మిగిలిపోతున్న దేవుని పని గురించి ఏదైనా ఆలోచించావా? కాలం ఏమో ముందుకెళ్ళిపోతుంది, ఆయుష్ ఏమో తరిగిపోతుంది, మిగిలిపోతున్న నీ సక్రియ పని ఏంటి? మిగిలిపోతుంది కదా నీ పని మిగిలిపోతుంది కదా, నువ్వు చేయాల్సిన పని మిగిలిపోతుంది కదా, నువ్వు చేయవలసిన పని మిగిలిపోతుంది. దానికి ఆన్సర్ ఎవరిస్తారు? క్రీస్తు రక్తములో కడగబడినది మొదలుకొని నువ్వు ఆన్సర్ ఇవ్వాలి దేవునికి. స్తోత్రం కలుగును గాక. మరొక్క మాట, మూడో మాట రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. త్వరగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. ఇది మూడో రకం పాపం అండి. బాగా ఇది మూడవ రక పాపం. ఇది అనుమానించేవాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందున విశ్వాసము మూలము బాగా విశ్వాసము కానిది ఏదైతే ఉన్నదో అది పాపం. ఈ సందర్భం ఏంటంటే రోమ పట్టణంలో సంఘం ఏర్పడిందండి. ఆ మట్టిన తల్ల నిద్ర వస్తుందా? నిద్ర ఎవరు ఆమె రైట్. రోమ పట్టణంలో సంఘం ఏర్పడింది, క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘములో ఎన్నో
విభేదాలు కొన్ని వచ్చినాయి సంఘంలో, కొన్ని విభేదాలు వచ్చినాయి. ఏ విభేదాలు అయ్యానంటే సంఘంలో ఉన్న 10 మంది కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు. ఈ ఉన్న 10 మందిని 10 రకాలు మాట్లాడుతున్నారు. ఉన్న 10 మంది ఏం చేస్తారంట? 10 రకాలు మాట్లాడుతున్నాడు. ఒకడేమంటాడంటే కూరగాయలే తినడం ఒకడు సంఘంలో. మరొకడు ఏమంటుండో లేదు లేదు కూరగాయలతో పాటు మాంసం కూడా తినాలని మరొకడు అంటున్నాడు. లేదు మాంసం కాదు అసలు ఏం తినకూడదని ఒకడు అంటున్నాడు. ఎవరు? సంఘంలో విశ్వాసులు. ఎవరంట? సంఘంలో విశ్వాసం కలుగులు కాక. మరొకడు అంటుండడు లేదు లేదు మంగళవారం మంచిది అని ఒకడు. ఇంకోటి ఏమంటుండడు మంగళవారం మంచిది కాదు బుధవారం మంచిది అని ఒకడు. ఇంకోటి ఏమంటుండే అక్కడ బుధవారం బొట్టలోకి రాదు కాబట్టి బుధవారం మంచిది. ఎక్కడ రాదంట? బొట్టలోకి రాదంట బుధవారం. నువ్వేం చేసావు బుధవారాన్ని? ఏమంటే నువ్వేం చేసావు బుధవారాన్ని? లేకపోతే మంగళవారం ఏమైనా చేసావా? శుక్రవారం ఏమైనా చేసావా? గురువారం ఏమైనా చేసావా? లేదే. దేవుని నోటి మాటలు కలిగి దినాలను నువ్వెవరు లెక్కడే కలగాలి. ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు ప్రయాణం చేయాలి. ఎవరు వాళ్ళకి లెక్క చెప్పడానికి నీకున్న జ్ఞానం అంతా, నీకున్న పరిజ్ఞానం కలగాలి. దినాలను వంకర పెట్టేవారైనా, దినాలను ద్వేషించే వాళ్ళైనా, దినాలను దూషించే వాళ్ళైనా వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. స్తోత్రం కలుగును గాక. ఇలాగా అనేక రకాల వర్గాలు ఒకే సంఘంలో ఉండి ఒకరి దినాల గురించి మాట్లాడుతున్నాడు, ఒకరి కూరగాయల గురించి మాట్లాడుతున్నాడు, ఒకరి మాంసం గురించి మాట్లాడుతున్నాడు, ఒకరి పుండు గురించి మాట్లాడుతున్నాడు. చివరికి పౌలు గారికి మేము పిచ్చెకి ఒక బాబు దేవుని రాజ్యం తిండితో పాటు మాట్లాడరా అన్నాడు. దేవుని రాజ్యము తిండి కాదు, పానం కాదు రా బాబు, నీతియు సమాధానం. దేవుని రాజ్యం అంటే వాళ్ళకి సంఘములు తాత్కాలికంగా రాలిపోయే జీవితాలలో నిష్ఫలమైన ఈ శరీరంలో ఏం కావాలి? ఈ శరీరానికి ఏం కావాలండి? దేవుడు ముందు చెప్పారు శరీర నిష్ప్రయోజనం. శరీర నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనం శరీరానికి ఎందుకు ఆయన తగ్గ అర్థం వాళ్ళకి? నీ భారతం ఎందుకు కలగాలి? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎందుకు ఈ శరీరం గురించి కలగాలి? వద్దు వద్దు అన్నాడు దేవుడు. అందుకే ఎన్నో సందేహాలు అనుమానంతో తింటాడు. ఒక అనుమానం అన్నట్టు ఏంటిది? ఇది మంచిదో కాదో, ఇది అదేనా, ఇది అదేనా, ఆ మాసమేనా, ఇంకేమైనా మాసమా? చూసినా ఏంటంట ఇది ఆ మాసమేనా బెదరు, ఇంకేమైనా వేరే మాసం ఉందా? ఏ తినవా? ఏదైతే దేవుడు నీ కొరకు కలిగించాడు అవన్నీ వాళ్ళకి. ఏరిపోయినా తేలిపోయినా నలిపోయినా దేవుడు నీ కొరకే. స్తోత్రం కలుగును గాక. తినకపోతే పట్టకపో, తినేవాడిని ఆటంకం చేయదు. ఇక్కడ అక్కడే దొరుకుతుంది. అక్కడ ఈ సంఘంలో అదే ఉంది. తినేవాడిని ఆటంకం వస్తున్నారు. చూసినా తినేవాడిని ఆటంకం పడుతున్నారు. అనుమానం తింటే ఏమైందో అనుమానం. అందుకే విశ్వాసము కానిది ఏదో అది పాపం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీలో ఏముండాలి? సంపూర్ణ విశ్వాసం ఉండాలి. దేవుడు కలిగించిన ప్రకృతి అంతా కూడా, ఈ ప్రకృతి జలశరమాలన్నీ కూడా దేవుడు నీ కూడా కలిగిస్తే నీకెందుకు అనుమానం? నీకు నచ్చకపోతే వెళ్ళకూడదు, కానీ వాటిని వంక పెట్టే అధికారం నీకు లేదు. అందుకే విశ్వాసము కానిది ఏదో అది నీ జీవితంలో పాపము అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇది ఎన్నో రకం పాపం? ఇది 3వ రకం పాపం. ఏంటి? అనుమానం తినేవాడు, సంఘానికి అనుమానం పుట్టించేవాడు, సంఘంలో అనుమానం పుట్టించేవాడు, సంఘాలలో గొడవ లేపేవాడు. చూసినండి. అందుకే విశ్వాసము కానిది ఏదైతే ఉందో అది పాపం. ఎందుకు? నువ్వు నమ్మట్లేదు వాళ్ళకి. నువ్వు తినే తిండి అనుమానపడుతున్నావు, తాగే నీళ్ళు అనుమానపడుతున్నావు, కాబట్టి అది పాపం. అది పాపం. అందుకే విశ్వాస సంబంధమైన నువ్వు తాగాలి, తినాలి. అదే నీతి సమాధానం. అదే నీతి సమాధానం. సర్వసత్యను నడిపించడానికి నీకు తోడుగా వచ్చిన పరిశుద్ధాత్మ ఆనందమయ్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది వదిలిపెట్టేమో తాత్కాలికమైన వాటిని పట్టుకున్నారు సంఘంలో.
ఏది అవసరమో అది వద్దు సంఘానికి, అది చెప్పడం లేదు సంఘం వాళ్ళకి. ఏది విస్మరించడమో దానికోసం పోగొడుతున్నాం సంఘంలో, చూసినా అది ఉయ్యాలు ఉంటుంది రేపు బాధ్యత. అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతము? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందు ఆనందం. ఇది శాశ్వతం. దీని కష్టపడు. ఇది పాపము లేనిది, ఇది పాపము లేనిది, ఇది దేవుడు నియమించినది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏది పాపము లేకుండా ఉంటుందో అది నీ జీవితానికి ఆశీర్వాదం. అది యూదకి ఆశీర్వాదం. కొంతమంది ఫంక్షన్కి పోతుంటారు. ఏంటంటే నీకు నచ్చకపోతే కూర్చోమాక అక్కడ. కానీ దేవుడిచ్చిన ఆహారాన్ని ఎక్కిరించే అధికారం నీకు లేదు. వాడు తింటారులేండి. ఎవరు? వాళ్ళు తింటారులేండి, మేము తినమండి. ఇది వీళ్ళోరు ఇది లేపను, వాళ్ళోరు లేవరు. స్తోత్రం కలుగును గాక. మీరు చూడండి, ఇవన్నీ చూడలేదా? మీరు చెబుతారులేండి. ఇలాంటి గజ్జితో కూడుకునే స్వచ్ఛ ఎడతారంట రోమాలో సంఘంలో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పద్ధతి, ఇలాంటి అనాలోచనతో కూడుకున్న విశ్వాసము దేవుడికి ఉపయోగపడేది కాదు. నీ విశ్వాసము నలుగురు పనిచేయాలి. నీ విశ్వాసం 10 మంది పనిచేయాలి. ఈ విశ్వాసం బైబిల్ రాబడింది, మీ విశ్వాసము సర్వలోకములకు ప్రచురము చెయ్యబడాలన్నాడంటే ఈ విశ్వాసం నిజమండి. ఆలోచించుదాం. ఓకే, ఇది 3 రకాల పాపం. 4 రకాల పాపం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక చూద్దాం. 4 రకాల పాపం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా అందరూ దీని బైబిల్ అందరూ చూడండి. బైబిల్ అందరూ చూడండి. బైబిల్లో ఉన్నదే మాట్లాడదాం. బైబిల్ లేదు నష్టం మాట్లాడదు. ఓకే, బైబిల్ తీయండి. బైబిల్ ఉందా లేదా అని చూడాలి ఖచ్చితంగా. యాకోబు రాసిన పత్రిక మరొక భక్తుడు. 1 మోషే గారు చెప్పారు, 2 సమీల్ గారు చెప్పారు, 3 పౌలు గారు చెప్పారు, 4వది యాకోబు గారు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఏందంట? అందరూ చెప్పిన మాట. అలాగు చేయని వానికి ఎలాగా? చెప్పండి, ఎలాగా? ఏంటి మేలంటే? ఏంటి మేలంటే? ఏంటి ఏమండి మేలంటే? ఏంటండి? మనం మేలు పొందుకోవడమా? కాదు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీకు బాగా అర్థం కావాలి అంటే, ఈ పదం మీకు అర్థం కావాలి అంటే, మీకు అర్థం కావాలంటే పైన పైకి పోతే ఒక ఆమె ఉన్నారు. ఆమె పేరు రాహాబు. ఆమె పేరు ఏంటంట? రాహాబు. ఆమె ఎవరు? ఒక వేష. ఆమె గురించి మాట ఏంటంటే ఆమె ఒక వేష. వేష అంటే ఎవరు ప్రేమించని వ్యక్తి. అవునగా చెప్పరాడు అంటే విలువ లేని వ్యక్తి. అమ్మ చెప్పరాడు అలా ముగిస్తాను. అవునా కాదా? ఎస్ అనోనా? ఏమంటే ఇప్పుడు ఒక వేష అంటే అర్థం చెప్పనా? ఎవరు గుర్తించని స్త్రీ, ఎవరిలో మంచితనం లేని స్త్రీ, ఏమంటే ఎవరు ప్రేమించని స్త్రీ, ఏమంటే ఎవరి వలన పేరు పొందిన స్త్రీ కాదు. ఏమే ఊరికి వెలుపల ఏమంటే ఒక బలమైన కోట గోడల మీద ఏమో ఇల్లు కట్టుకుంది. ఎవరో ఒక అందమైన లేడీ. ఏమో జీవితం కంపే, జీవితం కంపే. కంపు ఉంది. బాగా ముగిస్తాను. జీవితంలో కంపు ఉంది, జీవితంలో కంపు ఉంది. అంటే ఆమె జీవితం మురికి లాంటిది, కానీ ఆమె మనసు వెన్నలాంటిది. అర్థమైందా? అర్థమైందా? ఆమె జీవితం మురికి లాంటిదే, ఆమె బతుకు కంప లాంటిదే, కానీ ఆమెలో ఉన్న మనసు వెన్నలాంటిది. ఎవరు ఆమె అంటే రాహాబు. నిజంగా అండి,
మనుషుల చేత తృణీకరించబడి, మనుషుల చేత హేళన చేయబడి, మనుషుల చేత వెలువబడిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే రాహాబు. ఈ వెలువయబడిన జీవితాన్ని విలువిచ్చే గోత్రంలోకి వచ్చిందంట. విలువిచ్చే గోత్రంలోకి వచ్చింది. ఆ గోత్రమే యేసుక్రీస్తు వంశవల్లోకి వచ్చింది. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఉత్సాహంగా. నిజమండి, ఒకనాడు విలువ లేదల కానీ ఆమె కన్నవారు కానీ, పెంచిన వారు కానీ, ప్రేమించిన వారు కానీ, తోబుట్టారు అక్కజల్ల కానీ రాయబడింది. అక్కజలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరు కూడా ఆమె ప్రేమించలేదు. వాళ్ళకి కారణం ఏంటంటే నీ బతుకు కంప లాంటిది, నీ బతుకు కంపూలది అన్నారండి. అలాంటి జీవితంలో ఆమె మనసు వెన్నెల్లగా మారిపోయిందండి. ఎరుకో ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఒక ఇద్దరు ఏగులు వాడి పంపించాడు. ఎవరు? ఒక నాయకుడు, ఆయనే యెహోషువ. పంపిస్తే వీళ్ళని చారదీసింది ఎవరో? రాహాబు. చారదీసి మిద్ది మీద తీసుకెళ్ళి జనపనార కట్టలతో కప్పివేసి, ఇదిగో మా దగ్గరికి ఎవరు రాలేదయ్యా, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని చెప్పిందండి. ఒక మంచి పని చేయటానికి ఉపయోగపడిన ఒక వేశ్య. స్తోత్రం కలుగును గాక. ఇది మేలు అంటే దేవునికి సంబంధించింది. 10 మందికి మెచ్చుకోదగ్గ పని ఏదైతే ఉందో అది మేలు. ఈ పని ఆమె కలిగి ఉంది కాబట్టి అన్నాడు, మేలేనిది చెయ్య నెరియు అలాగూ చెయ్యన వానికి, అలాగూ చెయ్యన వానికి. ఇంకోటి చెప్పేస్తాను మీకు మేలు గురించి. గలతీ పత్రిక 6వ అధ్యాయం. అందరూ చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం. త్వరగా ముగిస్తాం. త్వరగా గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఒకడు తప్పిదములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తన్ను తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారికి మంచి దారిని తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతమంది చిక్కున్నారండి? ఎంతమంది చిక్కుకున్నారు? చిక్కోలేదంటారా? చెప్పలేమండి. చిక్కుకున్నారు, చిక్కోలేదా? చాలామంది చిక్కుపడ్డారు. ఇందులో మన బంధువులు ఉన్నారు, ఇందులో మన తోబుట్టు వాళ్ళు ఉన్నారు, ఇందులో మన రక్త సంబంధులు ఉన్నారు, ఇందులో మన బంధువులు ఉన్నారు, ఇందులో మన స్నేహితులు ఉన్నారు, ఇందులో మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు. నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాళ్ళు భయంకరమైన ఉచ్చులో ఉన్నారు. వాళ్ళు నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి, ఆత్మ సంబంధమైన వరము కలిగి, ఆత్మ సంబంధమైన గుణాలు కలిగి నువ్వేం చేయాలంట? నిన్ను నువ్వు కాపాడుకున్నంత విధంగా చూసుకొని అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి కదా. ఇది నీకు తెలియదా? ఇది నీకు తెలియదా? ఒకవేళ ఇది తెలిసి నువ్వు చెయ్యకపోతే అది పాపం. చూసారు ఎలాగ మాట ఇది? ఒకవేళ అది తెలిసి కూడా నువ్వు చేయకపోతే నాకెందుకు నువ్వు అనుకుంటే అది పాపం. అది పాపం. నాకు తెలుసు నువ్వు అనుకుంటావు, అది పాపం. ఎందుకో? నువ్వేమాత్రం ప్రయత్నం చేయలేదు కదా. నువ్వేమాత్రం ప్రయత్నం చేయలేదు. నీకు తెలుసు వాళ్ళ సిక్కులో ఉన్న సంగతి తెలుసు వాళ్ళకి. నువ్వు ఆత్మీయతలో వెతికిన దానివే కదా. నీలో ఆత్మ సంబంధమైన మనసు ఉంది కదా. నువ్వెందుకు ధర్మించాల్సించటం లేదు? ఇదన్న దేవుడు. మీలో ఆత్మ సంబంధులు ఎవరో చూసారా? మీలో ఆత్మ సంబంధులు ఎవరో? ఆత్మ సంబంధులు ఎవరు? నశించిపోయే ఆత్మను ప్రేమించేవాడు. ఈ మాటే మహనీయుడు కొండ మీద ప్రసంగం. ఏ ప్రసంగం? ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై చూసారా? ఎవరి ఆత్మ సంబంధులు వారి పరలోక రాజ్యం. ఎవరి ఆత్మ సంబంధులు వారి పరలోక రాజ్యం. కాబట్టి ఆత్మ విషయమై
ఆత్మ విషయమై ఆలోచించేవాళ్ళు, ఆత్మ కొరకు ఆలోచించేవాళ్ళు, ఆత్మ కొరకు కన్నీళ్ళు కాచేవాళ్ళు, ఆత్మ కోసం భారం కలిగిన వాళ్ళు, ఆత్మ కోసం ప్రయాసపడేవాళ్ళు ఎవరు? వాళ్ళ పరలోక రాజ్యం. ఏ ఆత్మ లేకుండా పరలోక రాజ్యం ఎలా వచ్చింది? చిన్న మాట చెప్తాను, నీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మాట మనకు బాధగా ఉండొచ్చు ఈ మాట. నేను పోయిన ఆధారం నీకు ఈ మాట మొక్క పెట్ట సేవ చేద్దాం చెప్పనా. పిల్లలు పుట్టని తల్లిని ఏమంటారు ఈ లోకం? గొడ్రాలు అంటారు. ఏమంటారు? గొడ్డు గోతురాలు అంటారు. మంచిగా చెప్పండి, అవన్నీ చెప్పండి. ఆమె దగ్గర తెలిసేది శుభకార్యంగా అది ఆమె గొడ్డు గోతురాలు అని అంటారు. అవునగా చెప్పండి. ఇది ఎంత వాస్తవమో. క్రీస్తు రక్తములో కడగబడి పిల్లలని కానాన్ని విశ్వాసిని ఏమంటాడు దేవుడు? దేవుడు ఏమంటాడండి? యేసు రక్తము తాగుతూ, యేసు రక్తము యేసు తింటూ, ప్రతి వారం బలాలు చేయి వేస్తూ, ఆయనలో ఉండి కూడా మనం పిల్లలు కనకపోతున్నామే. మనకు పెట్టే పేరేంటి మరి? మనకేం తిరిగి పెడతాడు దేవుడు? బైబిల్లో రాయి కూడా ఉంది. ఆత్మీయ సంబంధమైన పిల్లలను కనకపోవటం వలన, ఆత్మ సంబంధం కలిగి నువ్వు పిల్లల్ని కనకపోవటం వలన, ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, సంఘంలో ప్రవేశించి సంఘానికి వచ్చి దేవుణ్ణి కనబడుతూ, దేవుని చూపిస్తూ, చివరికి సంతానము లేకుండా మరణిస్తే పరలోక రాజ్యం ఎలా వచ్చి తగ్గుతుంది వాళ్ళకి? పిల్లలు పుట్టిన వారే సమాజానికి ఉపయోగపడుతుంటే పిల్లలను కన్నవాడిని పరలోకానికి ఉపయోగం. బైబిల్లో చెప్పనండి, ఇగో నిత్య రాజ్యముల కంట వారు తమ మహిళ తీసుకొని ఫ్రెండ్ చేస్తారు. మాకు ఎంత గొప్ప మాట అన్నారు. ఇది మేలే, ఇది మేలే, మేలైనది చెయ్య నెరియు బాగా ఎరిగారు, మంచిగా ఎదిగారు, బాగా తెలుసు. ఇంటిని తిరిగి సువార్త చేశాము, ఇంటిని ప్రార్థన చేశాము, ఇంటిని అందరికీ చాలా మంది మనం ఒప్పని చెప్పాము, సువార్త చెప్పాము అందరికీ. ఎరిగాం, మనం ఎరిగాం. కానీ ఎరిగియు అలాగా నడిపించబడిన వాళ్ళు, అలాగ తేని వాళ్ళు, అలా కానని వారు, అలాగ చెప్పని వాళ్ళు, అలాగ చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము పాపము. స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది భిన్నత్వంలో ఉండిపోయి మోసపుట్టిన భక్తి కలిగి, వేషమైన భక్తి కలిగి చాలా మంది ఉన్నారు. భలే 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 విశ్వాసం ఇది అనుకోండి. సంఖ్య బతుకులు చాలా మంది ఉన్నారు, పేర్లు గొప్ప కోసం. ఏది తీసుకురావాలో, ఏది తీసుకురమ్మంటున్నాడో సంగతి మర్చిపోయారు ఈరోజు సమాజ క్రైస్తవులు. స్తోత్రం కలుగును గాక. ఇది ఎన్నోది? ఇది 1 2 3 4, ఇది 4. నెక్స్ట్ 5 ముగిస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక. అందరం చేద్దాం బైబిల్, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 చదువుదాం. బాగా వినాలి మీరు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఏందంట? పిలువబడ్డా మనం ఎవరు? మనం పిలువబడిన సంతానం అండి మనది. ఎవరు? మనం పిలువబడిన వాళ్ళు. మనం దేవుని ఉన్నతమైన పిలుపులో మనం పిలువబడ్డాం. ఎక్కడి నుంచి? పాపములో నుంచి, శాపములో నుంచి, నాశనములో నుంచి, ఇరుకులో నుంచి, మన కంపల నుంచి, మురికి జీవితంలో నుంచి, అనేక రోగ జీవితం నుంచి మనం పిలువబడ్డాం.
పిలువబడిన వంశానికి చెందిన వాళ్ళము. మనం ఎవరు? మనం పిలువబడిన వంశానికి చెందిన వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. దానికి పెట్టిన పేరే మనం దేవుని పిల్లలమని. ఎవరి పిల్లమంట? సాతాను పిల్లలు ఉన్నారు, అపవాది సంతానం ఉంది. మనం ఎవరి సంతానం? మనం దేవుని సంతానం. మన ఎవరి సంతానం అంట? దేవుని సంతానం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే స్తోత్రాలు ఇవన్నీ కూడా రేపొద్దున క్రీస్తు రాకడలో క్రీస్తుని ఎదుర్కోవటానికి తగ్గ ధైర్యం కలిగే మాటలని ఇవన్నీ కూడా రేపొద్దున నీతో ఉన్న కుటుంబాన్ని ఎంటబెట్టుకొని, నీతో ఉన్న జీవితాన్ని ఎంటబెట్టుకొని, నీ రక్తమైన ఎంటబెట్టుకొని నువ్వు నడవగలిగిన మార్గం. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ శాతంత వరకు మార్చగలిగే శక్తి కలిగి నీ ఎంత పెట్టుకొని దేవుని ఎదుట నిలబడే శక్తి సామర్థ్యం కలిగి నిలబడే కాలం. దాన్ని పెట్టిన పేరే మనం దేవుని పిల్లలమని. ఎక్కడ నిలబడాలి? ఇక్కడ కాదు. ఏడాన పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఏమని? ప్రయాసపడి భారం వస్తున్న నా సమస్త ప్రజల నా ఎద్దకు రండి. అయిపోయింది, పిలుపు అయిపోయింది, రండి పిలుపు అయిపోయింది. రేపొద్దున క్రీస్తు ఇది నిలబడ్డప్పుడు నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా రండి అన్న ఆహ్వానాలకు నువ్వు కనబడకపోతే ఎంత బాగుంటుందండి? పరమ తండ్రి పరమాహ్వానం ఇది. పరమ తండ్రి పిలిచి ఆహ్వానం ఇది. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళారా మీరు రండి అన్న పిలుపు ఆహ్వానం అండి ఇది. ఒకటి పాపములో నుంచి ఆహ్వానం పొందుకున్నాము, కానీ రెండో ఆహ్వానం మహాదేవుని ఎదుట మహాలోకానికి పోగలిగిన మహా ఆహ్వానం ఏదైతే ఉందో ఆ ఆహ్వానం పెట్టిన పేరే మనం దేవుని పిల్లలమని పిలువబడినట్టు పిలువబడాలి. ప్రతి దినం పిలువబడాలి. ఎలా పిలువబడతామో? నీ క్రియను బట్టి. ఎలా పిలుస్తామో? నీ చూపును బట్టి. ఎలా పిలుస్తామో? నీ మాటను బట్టి. ఎలా పిలుస్తారు నేను? అమ్మో ఇతను క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు. ఎలా పిలుస్తారు? నీ చూపును బట్టి. ఎలా పిలుస్తారు? నీ మాటను బట్టి. ఎలా పిలుస్తారు? నీ క్రియను బట్టి. ఇది పిలువబడినట్టు. ఇదంతా మర్చిపోయి నా నోరు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనుకుంటా ఆ మరలా బురదలకి, మరలా కంపులకి, మరలా చెదరలకి, మరలా ఆ కంపులకు పోయి మని చెప్తుంటా మన నోరంతా బురదగా మార్చుకుని మని చెప్తుంటా ఉన్న ఇది సర్వనాశనము చేసుకుంటున్నాం. పరిశుద్ధ ఆహారం తీసుకుంటున్న వాడికి పరిశుద్ధమైన మాటలే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చదువుతాను. తండ్రి బాగా దేవుడు మనకి ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. మన దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదంటే లోకానికి మన సంబంధం లేదంటే బాబో. లోకంలో ఉన్న సిద్ధాంతాలకు, లోకంలో ఉన్న ఆచారాలకు, లోకంలో ఉన్న భక్తులకు, లోకంలో ఉన్న మాటలకు, లోకంలో ఉన్న క్రియలకు, పరిశుద్ధులకు ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈరోజు ఏమైందంటే లోకము దేవుని పిల్లలు పులిహారం అయిపోయారు. ఏమంటారు? పులిహార అయిపోయారు. పులిహార భక్తి కలిగి మనం ఇప్పుడు అంటే ఏంటి? 50-50. ఇటు లోకం, ఇటు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇటు లోకం, ఇటు దేవుడు. 50-50 సగం. అది కాదలేము, ఇది కాదలేము. ఇది వద్దలేము, ఇది వద్దలేము. అడుగు ఇతత్వం ఇతత్వం. ఏది వద్దలేము, ఏది కాదలేము. ఎందుకంటే కప్పని మిగితే పాము కోపం, పాముని కడితే కప్పకే. స్తోత్రం కలుగును గాక. అలా ఉంది మన ఆశ. లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న భక్తులు. అందుకే దేవుడు ఇవన్నీ ఆలోచించి అమ్మా
నువ్వు పిలువబడింది నువ్వు ఆచారాల్లో నీ భక్తి చేయడం కదమ్మా. కుక్క వచ్చినా పోదు, పిల్లు వచ్చినా పోదు, నక్క వచ్చినా పోదు, ఎదురు వచ్చినా పోదు. ఏమండి ఎవరు చెప్పారు ఇవన్నీ కనుక? బైబిల్ ఉన్నలాగా చేయమని. ముందు రండి శ్రమగా పక్క పోకుండా ఎందుకు రేపటి మాకు శ్రమం కావా అనుకుంటామా? ఏమి ఉన్నది దీంట్లో? బైబిల్ ప్రకారంగా ఏమీ లేదు దీంట్లో. ఎదవరం పక్షికి దేవుడి న్యాయాన్ని, మరి అంత గొప్ప బిరుదు ఆయనే పక్కన నిలబడితే నీకేమొచ్చింది? మీరు నమ్మినప్పుడంటే మా ఇంటి ఒక ఆంధ్రాన్ని పక్కన కొడుతాయి. నేను ఎప్పుడు ప్రార్థనలు బయలుదేరితే వెంటనే ఎదురు వచ్చేది ఆడే కష్టపడదు. కానీ ఆమె ఏం మాట్లాడుతా నేను కూడా ఏమి నాకెందుకు ఇదంతా? మొత్తం దాడితే నా దేవుడు నాతో ఉన్నాడు, ఇది నా నమ్మకం. స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఎదురొచ్చినా ఎవరు ఎదురొచ్చినా పట్టించుకోలేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే. ఆలోచిద్దాం. అందుకే అన్నాడు, ఏమన్నాడంట? ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. అంటే ఇది చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్ తెలుసా? అందుకే పరిశుద్ధతకి అతి పరిశుద్ధతకి చాలా తేడా ఉన్నది. శుద్ధమైంది అశుద్ధమైందని చాలా తేడా ఉన్నది. ఇది ఎంత వాస్తవమో పిలువబడిన పిలుపులో ఉన్నవాడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, చూసే విధానం వేరుగా ఉంటుంది, నడిచే విధానం వేరుగా ఉంటుంది, చేసే విధానం వేరుగా ఉంటుంది. ఏమంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఆత్మ స్వభావం కలిగి, ఆత్మీయ నేత్రాలు కలిగి, ఆత్మ స్వభావం, ఆత్మీయ జీవితం కలిగి, ఆత్మ ప్రభావం కలిగి, ఆత్మ నడిపింపు కలిగి ఆలోచించే విధానంలో ఏం చెప్తారంట? ఏది అవసరమో దాని కొరకే ఆరాటపడతాడు ఆత్మీయులు. స్తోత్రం కలుగును గాక. ఇక ఆరాటపడే వాళ్ళకి ఆత్మీయ జీవితం ఆగిపోయింది అనుకోండి, అదంతా ఏంటిది నిశ్చయం. అందుకే యోహాను సువార్త 6:66 చెప్పాడు ఏమని? ఆత్మ సిద్ధపాటే శరీరం కేవలము నిష్ప్రయోజనం. దానికోసం నీకెందుకమ్మా కష్టం? వాళ్ళకి ఈ క్షణం ఊపిరిపోయిందని కుళ్ళు కోసపడే ఈ శరీరం కోసము, ఈ దేహం కోసము నువ్వెందుకు కలిగి కట్టం? వాళ్ళకి వద్దు. ఆత్మ సిద్ధపాటు, ఆత్మ స్వభావం, ఆత్మక్రియలు, ఆత్మ జీవితం, అది అనంత లోకానికి సంబంధించిన జీవితం. అది ఎంత గొప్ప సత్యం అని ఆయన అంటున్నాడు. ఆత్మ సిద్ధపాటు ఈ హేతువు చేత అంటే ఏంటి? ఈ కారణంతోనే మీరు నా పిల్లలని, ఈ కారణంతోనే మీరు నా కుటుంబానికి చెందిన వాళ్ళని, ఈ కారణంతోనే మీరు నా రాజ్యానికి చెందిన వాళ్ళని, ఈ కారణంతోనే మీరు నా ఎద్దకు వచ్చే వాళ్ళని, ఈ కారణంతోనే నిత్య రాజ్యం వారసులని నేను చెప్పుచున్నాను బిడ్డ అన్నాడు. ఎవరు? మరణాన్ని తెలిసి లేచిన మహాని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా అది ఆయన ఎరగలేదంటే ఏది ఎరగలేదు? లోకము దేవుని ఎరగలేదంట. నేను గత ఒక 3 వారాల నుంచి జగ్గపేటలో బోధిస్తున్నాను ప్రతి గురువారం. అందుబాటులో ఉన్న దేవుడు అందుకొనని లోకం, అందుబాటులో ఉన్న దేవుణ్ణి అందుకొనని లోకం ఎలా ఉందో అనేది గత 3 వారాల నుంచి బోధిస్తూనే ఉన్నానండి. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2. ఇక్కడ కూడా ఏముందంటే తండ్రిని ఎరగని లోకం, తండ్రిని ఎరగని లోకం, శాంతిని ఎరగని లోకం, విమోచన ఎరగని లోకం, సత్యాన్ని ఎరగని లోకం, దేవుని కృపను గుర్తించని లోకం. ఎలాగుంది? అందుకంటే ఈ కారణంతో అన్నాడండి. చదువు అబ్బా. ఎప్పుడు ఇప్పుడు కాదు, క్రీస్తు శకంలో చెప్పిన మాటిది. అంటే మొదటి శతాబ్దంలోనే ఆనాడు యోహాను గారికి ఎదురైన సంఘటన. యోహాను గారి సంఘం గడుతుంటే సంఘంలో ఎదురైన సమస్యలు ఇవన్నీ కూడా స్తోత్రం కలుగును గాక.
అందుకే అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు లాగానే ఉన్నది. అందుకే ఆనాడు వాళ్ళకి మాత్రమే కాదు, నేడు మనకు కూడా అప్లై అయ్యే మాట ఇదే. అది వాళ్ళకి మాత్రం సంబంధించింది కాదు, ఇది మన జీవితాలకు కూడా ఆపాదించుకునే మాట. ఎంత గొప్ప మాట అంటున్నారు. అయ్యా, తండ్రిని లోకము ఎరగల. నెక్స్ట్ మనమిక అబ్బా ఏనంట, ఇక మన జీవితం ఏమైపోద్దో అది ఇంకా ప్రత్యక్షం కలదు. కానీ ఆయన ప్రత్యక్ష అంటే మనం ఏం జరగబోతుంది మన కుటుంబాలు మనకు తెలియదండి. మనం ఎక్కడికి మనము బానిసవుతాం, మనం చనిపోయిన తర్వాత మనకు తెలియదు. అగ్నికి ఆపుతామో పరలోకానికి వెళ్తామో తెలియదు. కానీ ఏమవుతామో అది మనకు ప్రత్యక్షం చేయబడలేదు. కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. గనుక ఆయన పోలి ఉండాలి, ఆయన పోలిక మనలో కనబడాలి, ఆయన పోలిక మనలో కనబడాలి, ఆయన పోలిక సంఘానికి రావాలి, ఆయన రూపం సంఘానికి రావాలి. దాని పెట్టిన పేరే రూపాంతరం చెందిన సంఘం. రూపాంతరం చెందిన సంఘం, రూపం మార్చబడిన సంఘం. ఏమంటే మారు మనసులోకి రూపం మార్చబడిన సంఘం, దానికి పెట్టిన పేరు రూపాంతర అనుభవం. కృష్ణ ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన తత్వము, ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన గుణలక్షణాలు ఎవరికి రావాలంట? సంఘానికి రావాలంట. ఎందుకు? రేపొద్దున ఆయన చూస్తున్నట్టుగానే చూస్తున్నాడు. ఎలాగా ఆయన ఎలాగైతే ఉన్నాడు అలాగనే మనం చూస్తాం. ఆయన చూసేటప్పుడు సంఘాన్ని అసలు పోలి చెప్పిన ఆయన పోలిక ఉండాలి, ఆయన రూపం ఉండాలి. రూపం ఎవరిది? దేవుడి రూపం ఉండాలి. దైవ రూపం కాదు, సాధారణ రూపం కాదు, అపవాది రూపం కాదు. సంఘానికి వచ్చింది, సంఘానికి ఉన్నత రూపం చెప్పడం దేవుడి రూపం, దేవుడి పోలిక, దేవుడి తత్వం, దేవుడి ప్రేమ, దేవుడి స్వరూపం. ఇవన్నీ కూడా ఆ సంఘానికి ఇంకోడింగ్ అయితే అది నిజంగా అది దేవుని ఎదుట నిలబడే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో మోకరించి ప్రార్థన చేసి ఇంట్లోకి పోయి దూషించే వాళ్ళ ప్రవర్తన దేవునికి పనికొచ్చేది కాదు. మందిరంలో గుండెలు వదుకుని ఏడుచుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి బయటికి పోయి ఇష్టాంతరం నోరుగా మాట్లాడే భక్తి దేవుని పనికొచ్చేది కాదది. అది దేవుడి పోలిక రాదది, అది దేవుని స్వరూపం రానిదవది. దేవుడి రూపం రావాలన్నా, దేవుని స్వరూపం రావాలన్నా అది నీ నోరును బట్టి, అది నీ నోటి మాటను బట్టి నువ్వు మార్చబడతావు. అంతే అంతే. అందుకంటున్నాడు ఆయన చూస్తాం అని ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాం. ఒకవేళ ఈ పోలిక, ఈ రూపం కనబడకపోతే ఆయన అంటున్న మాట చివరి చెప్తే కింద నువ్వు తీసుకున్నా అయిపోయింది. ఆయన యందు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడుగా చేసుకును. పాపము చేయి ప్రతి వాడు బాగా వినండి. ఆ పోలికలకు రాకుండా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో, ఆ పోలికలకి మార్చబడకుండా ఉండేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడు. అయితే పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డ పేరుందంట ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏ ఆజ్ఞది? ఇది నిత్య జీవనపోయే ఆజ్ఞది. కట్టడ, నిబంధన, దేవుని మాట, దేవుని పోలిక, దేవుని రూపం, ఆజ్ఞ. ఆజ్ఞ, ఈ ఆజ్ఞ ఎవరు మీరుతారో వాళ్ళు పాపం చేసినట్టే. ఈ ఆజ్ఞ ఎవరు పాటిస్తారో వాళ్ళు దేవుని ఎదుట ప్రత్యక్షతలో ప్రకాశమానంగా కనిపించే దేవుని రాజ్యం. ఏంటండి మాట, ఏంటండి మాట? ఆలోచిద్దాం ప్రియులారా, ఆలోచిద్దాం. అందుకే ఆజ్ఞ అతిక్రమమే. ఏంటిది ఆజ్ఞ అంటే? నువ్వెప్పుడూ ఈ ఆజ్ఞ పెట్టావు బిడ్డ.
నీ నోటి ద్వారాగా, నీ చూపు ద్వారాగా, నీ క్రియల ద్వారాగా నువ్వెప్పుడో దేవుని ఆజ్ఞ బొత్తిగా విడిచిపెట్టి దేవుడి రూపాన్ని కోల్పోయి, దేవుడి పోలికను కోల్పోయి, దేవుడి తత్వాన్ని కోల్పోయి, దేవుడి ప్రేమను కోల్పోయి అపవాది రూపంలోకి, అపవాది క్రియల్లోకి, అపవాది స్వభావంలోకి నువ్వు మార్చబడ్డావంటే ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము. పరిశుద్ధతను కోల్పోయి పాపములోకి ప్రవేశించాం. కనుక 5 రకాల పాపాలు. ఎన్ని రకాలంట? 5 రకాల పాపాలు. 5 రకాల పాపాలు, 5 రకాల భక్తులు, 5 రకాల విధానాలు, 5 రకాల ఆలోచనలోకి పాపాన్ని దేవుడు వర్ణిస్తూ రాయిస్తూ వచ్చాడు. ఆ మాటలే మన ఆత్మ జీవితాన్ని ఈరోజు మనం ఒకసారి పరిశోధన చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షతలోకి మనకు ఆహ్వానం ఉందా లేదా అనేది అది నీకే దేవుడు అప్పగించాడు. ఒకే దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం.